జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈరోజు మనం 10వ అధ్యాయం అజామిళుడు పూర్వజన్మ వృత్తాంతం 10వ రోజు కార్తీక పురాణం విందాము. జనకుడు వశిష్ఠుల వారిని చూసి, మనుశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాడి పూర్వజన్మ ఏంటి? పూర్వజన్మందు ఎట్టి పాపాలు చేశాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు, తర్వాత ఏం జరిగింది వివరంగా చెప్పండి అని ప్రార్థిస్తాడు. అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజు గాంచి ఇలా అంటున్నాడు. జనక, అజామిళుడు అని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుల్ని తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడ విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుల్ని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. మేము చేయనది లేక చాలా విచారిస్తూ ఇక్కడికి వచ్చామని భయకంపితులే విన్నవిస్తారు. అవురా, ఎంత పని జరిగింది! ఎప్పుడు ఇలాంటి విధంగా జరిగి ఉండలేదు. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుడు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో అదియా సంగతి. తన అవసాన కాలం నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉన్నాడు. అందుకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయారు. తెలియక కానీ తెలుసు కానీ మృత్యు సమయాన హరినామస్మరణ ఎవరైనా చేసినా వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. అజామిళుడు వైకుంఠ ప్రాప్తి కలిగింది అని అనుకుంటాడు. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. అతడు తన అపురూపమైన అందం చేత, సిరి సంపదల చేత, బలము చేత గర్విష్ఠి వ్యభిచారి శివారాధన చేయక శివాలయంలో ఒక్క ధనాన్ని కూడా అపహరించి శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యం పెట్టక దుష్ట సావాసాలకు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాదాలుంచి పరుండేవాడు. ఇతడికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవడం వలన చేసేది లేక ఆమె భర్త చూసి చూడకుండా ఉన్నట్లుగా భిక్షాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో వేళ ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేస్తే పెద్ద మూటతో బియ్యం, కూరగాయలు నెత్తిన పెట్టుకొని అలసిపోయి వచ్చి, నాకు ఈరోజు ఆకలిగా ఉంది, తొందరగా నాకు అన్నం పెట్టు అని అంటాడు. అది విని భార్య అతన్ని చెప్పిన మాట వినకుండా, అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా, అతని వంక కన్నెత్తైనా చూడకుండా తన వీటుడి కోసం మనసులోని కలలు కంటూ అతన్ని తోలనాడడం వల్ల భర్తకి కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదుతాడు. అతని ఆ కర్ర లాక్కొని శుభ్రంగా చితక్కొట్టేస్తుంది, బయటికి తోసేసి తలుపు మూసేస్తుంది. అతడు చేసేది లేక భార్యపై విసుగు వల్ల ఇక ఈ ఇంటి ముఖం పట్టరాదని చెప్పి అనుకొని దేశాటన వెళ్ళిపోతాడు. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా అని సంతోషంతో ఆమె రాత్రి బాగా ముస్తాబై వేదుగుమ్ము అరుగున కూర్చొని ఒక చాకలివాడు ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. అతను పిలిచి, పోయి నీవు ఈ రాత్రి రతి క్రీడలు సలపడానికి రమ్మని అడుగుద్ది. ఆ చాకలివాడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడితవి, నేను నీచ కలొస్తుని చాకలిని మీరు ఈ విధంగా పిలవడం అంత మంచిది కాదు, నేను ఇటు పాపాలు చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోపల నవ్వుకొని అచ్చటి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడు కడ దగ్గరికి వెళ్ళి కామవాంఛ తీర్చమని పరిపరి విధాల రాత్రంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వెళ్ళి తర్వాత అనుకుంటుందన్నమాట, అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఇలాంటి పాపాలు చేయకూడదు. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకులోనయ్యి మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపం పడి ఒక కూలివాన్ని పిలిచి కొంత డబ్బు ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా చెప్పుద్ది. కొన్ని దినాలకి గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తన తప్పు క్షమించమని ప్రార్థిస్తుంది. అప్పటి నుంచి ఆమె మంచిగా ఉంటే
భర్త అనురాగానికి పాత్రరాలి ఆనందంగా ఉంటారు. కొంతకాలానికి శివార్చకుడు ఏదో వ్యాధి కలిగి దినదినం క్షీణించి మరణిస్తాడు. అతడు రౌరవాది నరక కోపాలబడి నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముడికి కుమారుడే. కార్తీక మాసము నదీ స్నానము చేసి దేవత దర్శనం చేసి ఉండటం వలన 7 జన్మల పాపము నశించుట వలన అజామిళుడై పుట్టాడు. ఇప్పటికీ అతని అవసాన కాలాన నారాయణ అనే శ్రీహరి స్మరణ వలన వైకుంఠానికి వెళ్ళాడు. బ్రాహ్మణుని భార్య అయిన ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయి అనేక యమన యాతనలు అనుభవించి ఒక మాలవాడి ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించి తండ్రి గండాన పుట్టిందని జ్యోతిష్కుడు చెప్తాడు. మాలవాడు శిశువుని తీసుకొని అడవి యందు వదిలేశాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిని వెళుతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమంటాడు. ఆ బాలికనే అజామిళుడు ప్రేమిస్తాడు. వారి జన్మ వృత్తాంతం ఇది. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి దాన ధర్మాలు శ్రీహరి కథలు ఆలకిస్తూ కార్తీక మాసం స్నాన ప్రభావం వలన ఎటువంటి వారి అయినా సరే మోక్షం పొందగలరు. కాబట్టి కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణాలు చేసిన వారికి ఇహపర సుఖాలు పొందగలరు అని చెప్తారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.